అండి అందరికీ ఎగ్ మసాలా కర్రీ చేశానండి. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్. మీరు వైట్ రైస్ లోకి గాని వేడి అన్నంలో గాని లేదంటే బగారా రైస్ లోకైనా మీకు చాలా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ కి పొట్టు తీసి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఎగ్స్ వేసి సాల్ట్ పసుపు వేసి కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మనము మసాలా వేసేటప్పుడు ఎగ్స్ లో కూడా వెళ్ళి చాలా టేస్ట్ వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆయిల్ లో వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర చిటపటలాడేటప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగే హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి. అలాగే టమాటా ప్యూరిఫైని వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు వేచి ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు అలాగే 1 స్పూన్ ధనియాల పొడి అలాగే కారం తగ్గట్టు కారపొడి వేసి 2 లేదా 3 నిమిషాలు వేయించుకోవాలి. పచ్చివాసన పోవాలండి. కంప్లీట్ గా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. ఇవంతా సిమ్ లోనే పెట్టుకొని వేయించుకోవాలి. అప్పుడే మీకు కింద అడుగు అనేది మాడకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ ని వేసుకొని అలాగే సాల్ట్ ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కొబ్బరి పేస్ట్ అవంతా నేను చూపిలేదు, ఎందుకంటే లాంగ్ వీడియో అవుతుంది కాబట్టి మీకు సింపుల్గా షార్ట్ వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా, ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఒకసారి గరిటెతో కలిపి ఒక 5 నిమిషాలు వదిలేయండి. ఇప్పుడు వాటర్ అనేది ఉడుకుతూ ఉండగా మనం ముందుగా కాట్లు పెట్టుకొని వేయించుకున్న ఎగ్స్ని వేసి ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. ఫైనల్లీ కొత్తిమీర వేసుకోండి. మీ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో చూసుకోండి. మీకు చిక్కగా కావాలంటే నిమిషాలు ఉడికిన తర్వాత సర్వ్ చేసుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.